మా చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేటటువంటి క్రమంలో ఇప్పుడున్నంతటి సెలబ్రిటీ ఇమేజ్‌లు ఆ రోజుల్లో నిర్మాతలకి, దర్శకులకి లేదు. ఇదే హీరోలకి పోటీ పడేటటువంటి విధంగా లేదు. అప్పట్లో దర్శకుడంటే 100 సినిమాలకు 100 మంది దర్శకులు ఉండొచ్చు. రాఘవేంద్రరావు గారి పేరొక్కటి ఫేస్ కనబడేది. బట్ ఆయన ఎక్కడ మాట్లాడేవాడు కాదు. ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు. ఊగదంపుడు ఉపన్యాసాలు అసలు ఇవ్వలేదు ఆయన. తర్వాత ఈటీవీలో ప్రోగ్రామ్ చేస్తే ఆశ్చర్యపోయి ఈయనలో ఇంతుందా మాట్లాడేటటువంటి తత్వం. నేను ఒక్కసారి అన్నమయ్య సినిమా అప్పుడు విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా అప్పుడు అడిగా అనమాట నేను. ఒక ప్రశ్న వేస్తే నాకు సమాధానం చెప్పారు ఆయన. అదే అప్పుడు వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మీరే అండి మొట్టమొదటిసారి ఆయన చేత నోరిప్పించింది అన్నారు. నాకే ఆశ్చర్యం వేసి. అంటే అలాగా అంత సైలెంట్గా ఉండే మనిషి అంత చక్కగా మాట్లాడతారు ఇదంతా కూడా చూసాం. అప్పట్లో కేఎస్ఆర్ దాస్ లాంటి వాళ్ళు కృష్ణ 100 సినిమాలు తీసుకున్నారు. ఇది గూఢచారి సినిమాలు ఇట్లాంటి. బట్ ఆయన ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడేది. దర్శకులకు సంబంధించిన ఇంటర్వ్యూలు అతి పరిమితం. నిర్మాతలకి అశ్వినీ దత్ లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు అట్లాగా. అంటే నిర్మాతల్లో అశ్వినీ దత్ లాంటి వాళ్ళు, రామానాయుడు లాంటి వాళ్ళు వీళ్ళ మాటలు వినబడే, హీరోల మాటలు వినబడే. కానీ దర్శకుల పేరులో రాఘవేంద్ర తప్పించి పెద్ద కనబడేది కాదు, వినబడేది. ఇప్పుడు మాత్రం సుకుమార్ అనినో లేకపోతే కనుక ఏదైతే మన రకరకాల రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి అనేక మంది దర్శకులు బాగా పాపులర్ అవుతున్నారు, మంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నటువంటిది అంతా చూస్తున్నాం. అయితే వాళ్ళందరికీ భిన్నమైనటువంటి క్యారెక్టర్ అనిల్ రావిపూడి. సరే, వరుస సినిమాల సక్సెస్ ఒక ఎత్తు అయితే సినిమాల ప్రమోషన్ని షూటింగ్ టైంలోనే తగినటువంటి విధంగా ప్రిపేర్ చేసేసుకోవడం అనేది ఒక టాక్టికల్గా చేసుకొస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే తను హీరోలు హీరోయిన్ల నుంచి ఎంత నటన రాబడతాడు అనేది దానికంటే కూడా ఈయన నటన చాలా ఉంది. ఆ జీటీవీ ప్రోగ్రాంలో, పాటల ప్రోగ్రాంలో నటిస్తున్నది కానీ, డైలాగులు డెలివరీస్ కానీ, ఇది కానీ మనిషి మంచోడు, బాధ్యతాయుతంగా ఉన్నాడు, సరదాగా ఉంటాడు. ఆయన ఎందుకు ఇదంతా మాట్లాడాల్సి వచ్చిందంటే నయనతార అంటే సినిమాలలో ప్రమోషన్కి రాదు, ఇది పక్కా ఫిక్సు. అలాంటి అమ్మాయి చేతన ప్రమోషన్ చేయించాననేటటువంటిది జనానికి బిల్డప్ చేస్తూ ఒక చిన్న ప్రోమోతో క్లోజ్ చేసేసినటువంటి తెలివైన వ్యక్తి అనమాట. చిరంజీవి గారితో కనుక ఏది మొన్న మధ్యన ఏఐతో రకరకాల హావభావాలు చూపించింది కానీ, అంతకుముందు ఆయనతోనే ఒక ప్రోమోలాగా చేయడం కానీ, ఇప్పుడు నయనతార వచ్చి ఏంటి సినిమా షూటింగ్ అయిపోయింది నువ్వేంటి ప్రమోషన్స్ పిలవట్లేదు అంటే, ప్రమోషన్స్ నన్ను పిలిస్తే అడిగారా, మీరు చేస్తారని చెప్పి మీరు ఏం చెయ్యొద్దమ్మా, ఒక్క ముక్క ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పండి అంటే ఏంటి ఆవిడ రాదని తెలుసు. ఇప్పుడు మిగతాది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ ఉంది, ప్రభాస్ ఏమీ అన్ని టీవీ ఛానల్కి వెళ్ళి కనబడ్డం, ఆ ప్రమోషన్స్లోనూ పార్టిసిపేట్ చేయడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంతే, దట్స్ ఎనఫ్. హీరోయిన్ నిధి అగర్వాల్ పాపం ప్రతి స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చుకొస్తుంది. ఈ చిరంజీవి గారి అని వీళ్ళన్నిట్లో కూడా వాళ్ళు అయితే గీతే రవితేజ వీళ్ళందరూ కూడా ఒక యాంకర్తో, ఏ సుమనో లేకపోతే ఇంకొకళ్ళతోనో ఒక్కళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేసేసి క్లోజ్ చేసేస్తారు. ఆ ఇంటర్వ్యూనే అన్ని ఛానళ్ళు వేసుకోవాలి, అదే ప్రమోషన్. దాంట్లో హీరోయిన్గా అట్లాగా పార్టిసిపేట్ చేసేది కూడా తక్కువ ఈ అమ్మాయి నయనతార. అందుకని ఒక టాక్టికల్గా అమ్మాయి నయనతార అడిగినట్టు ఈయన దానికి పొంగిపోయినట్టు ఆ తర్వాత ఒక ప్రమోషన్ వీడియో ఒకటి చేసినట్టు చేసేసి క్లోజ్ చేశారు. అంటే ఇద్దరు ప్రమోషన్స్కి రారు. ఇప్పుడు ఆ మిగతా యాక్టర్లు ప్రమోషన్కి వస్తారు, లేకపోతే అనిల్ రావిపూడినే ప్రమోషన్ చేస్తాడు వాళ్ళ తరపున. చిరంజీవి గారి తరపునను చిరంజీవి గారు ఇంటర్వ్యూ ఇస్తారనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ కలిసి ఏదన్నా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఉంటారేమో అనుకుంటున్నా. ఓవరాల్గా అనిల్ రావిపూడి మంచి నటుడుగా కూడా బాగానే పనికొస్తాడు ఆ లెక్కను చూస్తే కనుక.